ఎన్నికల్లో ఉచితాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని ఫ్రీగా వస్తే ప్రజలు సోమరిపోతుగా మారతారని చెప్పింది. పని చేయకుండానే డబ్బులు వస్తూ ఉండటం వల్లే ఇలా జరుగుతుందని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. ఎన్నికల్లో ఉచితాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. అన్నీ ఫ్రీగా వస్తే ప్రజలు సోమరిపోతులుగా మారతారని చెప్పింది. పని చేయకుండానే డబ్బులు వస్తూ ఉండటం వల్లే ఇలా జరుగుతుందని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎన్నికలు అనగానే ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఉచిత హామీలపైన దృష్టి పెడతా ఉంటారు. సో మేనిఫెస్టోల మీద దృష్టి పెడతా ఉంటారు. సో దానికి సంబంధించి ఉచితాలకు సంబంధించి ప్రజలకు విచ్చలవిడిగా ఉచితాలు ఇస్తా ఉంటారు. అనవసరమైనటువంటి హామీలు చాలా ఇస్తా ఉంటారు. ఉచిత రేట్ అని అంటారు. అంటే ఎన్నికలకు ముందు ఉచిత వాగ్దానాలు, ఆ వైఖరిని మాత్రం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఉచిత రేషన్ గాని, డబ్బులు అందడం వల్ల గాని ప్రజలు ఎవరు పనిచేయడానికి పెద్దగా ఇష్టపడడం లేదంటూ కూడా అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ఎన్నికలకు ముందు ఉచిత వాగ్దానాలు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో ప్రజలెవరూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడలేదు. ఉచితాలపైన ఎక్కువగా ఆధారపడి వాళ్ళు బతుకుతున్నారు. సో రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఉచిత వాగ్దానాలను కూడా సుప్రీంకోర్టు నిలదీసినటువంటి క్రమం కూడా ఇక్కడ కనిపిస్తోంది. సో ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వాదించారు. సో పట్టణాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలి. అంతేగాని ఇల్లు లేని వాళ్ళ కోసం షెల్టర్లు నిర్మిస్తున్నట్లు కూడా వాళ్ళు చెప్పారు. బట్ ఏదైతే పట్టణ పేదరిక నిర్మూలన స్కీమ్ ఉందో ఇది ఎప్పటి నుంచో అమలవుతోందంటూ కూడా కేంద్రాన్ని అడిగి తెలుసుకోవాలంటూ కూడా అటార్నీ జనరల్ చెప్పడం జరిగింది. సో మరోవైపు జస్టిస్ బిఆర్ గవాయ్ అట్లాగే అగస్టిన్ జార్జ్ భాషలతో కూడినటువంటి ధర్మాసనం కూడా ఈ వ్యాఖ్యలు చేసింది. షెల్టర్ హోమ్స్ గురించి కూడా దాఖలైనటువంటి పిటిషన్ పైన విచారిస్తూ కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఫ్రీ రేషన్ వస్తోందని, పని చేయకుండానే పైసలు వస్తున్నాయంటూ కూడా అటు గవాయ్ చెప్పడం జరిగింది. సో ప్రజల పట్ల ఉన్న శ్రద్ధను మెచ్చుకుంటున్నావు, కానీ వాళ్ళను పనిచేసేలాగా తయారు చేయొద్దు, పని చేయకుండా ఉండేలాగా తయారు చేయొద్దు అంటూ కూడా సుప్రీంకోర్టు ముందు ఈ రోజు వాదనలు జరగడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎన్నికల్లో ఉచితాలపైన కూడా ఈ సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు. సో ప్రజలు ఎవరు పని చేయరు, ఎన్నికలలో ఇట్లాంటి ఫ్రీ ఆఫర్లు పెట్టొద్దంటూ కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అంటే ఇప్పటివరకు మనం చూస్తూనే ఉన్నాం, చాలా సందర్భాల్లో కూడా ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడు ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా ఉచితాలకు ఎక్కువ ఎరవేస్తా ఉంటారు, ప్రజల్ని ఆకర్షించేటువంటి పని చేస్తా ఉంటారు. ఎన్నికల్లో ఇచ్చేటువంటి ఆ హామీలు భవిష్యత్తులో ఇటు నిరుద్యోగులకు కానీ, లేదంటే అటు పని చేసుకున్నటువంటి పేద మధ్యతరగతులు ప్రజలు కానీ, సో వీళ్ళందరిపైన ఎఫెక్ట్ పడి వాళ్ళని ఒక సోమరిపోతులాగా తీసేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా చేసినటువంటి కామెంట్ అనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఉచిత వాగ్దానాలు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఉచిత ప్రకటనలు సరికాదంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాదు ఆ విధానాన్ని కూడా కోర్టు వ్యతిరేకించింది. ఉచిత రేషన్ డబ్బు అందుతుంటే ప్రజలు ఎవరు పనిచేయడానికి ఇష్టపడడం లేదంటూ కూడా అత్యున్నత న్యాయస్థానం చెప్పడం జరిగింది. రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ ఉచిత వాగ్దానాలను కూడా సుప్రీంకోర్టు నిలదీసింది. దేశ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం, సమాజంలో ప్రజల పాత్రను కూడా పెంచాలంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రాన్ని వాదించారు. సో పట్టణాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నామంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. మరోవైపు ఇండ్లు లేని వాళ్ళ కోసం షెల్టర్లు నిర్మిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. సో పట్టణ పేదరిక నిర్మూలన స్కీమ్ ఎప్పటి నుంచి అమలవుతుందో కేంద్రాన్ని అడిగి తెలుసుకోవాలంటూ కూడా అటార్నీ జనరల్ ని సుప్రీంకోర్టు కోరడం జరిగింది. సో మరోవైపు జస్టిస్ బిఆర్ గవాయ్ గాని, అగస్టిన్ జార్జ్ మార్షలతో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు చెప్పినటువంటి వ్యాఖ్యల్లో ఈ షెల్టర్ హోమ్స్ గురించి దాఖలైనటువంటి పిటిషన్ పైన కోర్టు ఏం చెప్పిందంటే, ఫ్రీ రేషన్ వస్తోందని, పని చేయకుండానే పైసలు వస్తున్నాయని జస్టిస్ గవాయ్ చెప్పడం జరిగింది. ప్రజల పట్ల ఉన్నటువంటి శ్రద్ధను మెచ్చుకుంటున్నావు, కానీ వాళ్లను పని చేసేలాగా, పని చేయకుండా ఉండేలాగా సోమరిపోతులాగా తయారు చేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మరో 6 వారాల తర్వాత ఈ కేసు పైన విచారణ చేపట్టబోతున్నట్టు కూడా కోర్టు చెప్పడం జరిగింది. శశిరేఖ.